విశాఖ ఎంవిపి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అయితే ఓ మహిళ సతీష్ అన్న వ్యక్తికి అయితే అప్పు ఇవ్వడంతో తిరిగి అడగడంతో తన మీద దాడికి అయితే పాల్పడుతున్నాడని చెప్పి పోలీసులు కంప్లైంట్ చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదని చెప్పి ఈ రూప అయితే తెలియజేస్తున్నారు. మనతో పాటు బాధితురాలు రూప అయితే ఉన్నారు. అసలు సతీష్ ఎందుకు దీని మీద దాడి చేస్తున్నారని చెప్పి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, ఎందుకు డబ్బులు ఇచ్చి తీసుకొని కూడా ఎందుకు మీ మీద దాడి చేస్తున్నాడు? ఏమో తెలియదండి, ఆయనకే తెలియాలి. ఇలా అప్పు ఇచ్చాను, అప్పు కావాలి అంటే నీకు మంత్లీ నెలకి 15,000 చొప్పున ఇచ్చేస్తానండి, వడ్డీతో కలిపి ఇలా 1,00,000 రూపాయలు కావాలంటే నేను ఫ్రెండ్లీగా హెల్ప్ చేశానండి. ఇవ్వట్లేదు, ఇచ్చి 3 years అవుతుందండి. ఇవ్వట్లేదని చెప్పి నేను వెళ్ళి కంప్లైంట్ పెట్టాను, ఇలా వేధిస్తున్నాడని. తర్వాత ఇలా సడన్గా నెల రోజుల్లో అటాక్ చేశారండి. ఇప్పుడు మళ్ళీ ఫోన్లో ఎవరి బాధలని వదిలేసాం, మళ్ళీ ఇప్పుడు బెదిరిస్తున్నాడు. ఒక కేసు వాపస్ తీసుకోకపోతే ఇలా నీకు మళ్ళీ మొన్న జరిగింది కదా నీకు మళ్ళీ పడుతుంది అన్నట్టుగా. అందుకు ఎంబీపీ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. పోలీసులు ఇద్దరిది తప్పు ఉంటుంది కదమ్మా, ఒకరి వైపు న్యాయం ఉండదు కదా, చూసి చెప్తానులేండి అని చెప్పి పంపించారు. ఓ 3 days తిరిగాం, పట్టించుకోలేదు. అప్పుడు సిపి గారి నెంబర్ తీసుకొని సిపి గారు కాల్ చేస్తే వెంటనే బెయిల్ క్యాన్సిల్ చేసి అరెస్ట్ చేయమన్నారు. ఇప్పుడు సిపి గారు చెప్పిన మాట కూడా ఆయన వినలేదు, సిఏ గారు వినలేదు. ఇప్పుడు అందుకే మళ్ళీ ఇంకోసారి వచ్చాను కంప్లైంట్ డబ్బులు ఇవ్వలేదని కంప్లైంట్ పెట్టాను. అప్పుడు ఇలా దాడి చేశారండి. లాస్ట్ ఇయర్ 1 year అవుతుందండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే టైంకి మళ్ళీ ఇద్దరు వచ్చారండి. ఈయన ఒక్కలే చేశారు, అరెస్ట్ చేశారు. బెయిల్ మీద బయట ఉన్నాడు. లేదండి, అరెస్ట్ చేయలేదు. ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చాం, వార్నింగ్ ఇచ్చి వదిలేశారు ఆయన్ని. నెల రోజుల గ్యాప్లోని ఇలా నా మీద అటాక్ చేశారండి. ఇప్పుడు మీ ఆత్మరక్షణకి మీరు పోలీస్ కంప్లైంట్ చేశారు కదా, మీకు ఎలా న్యాయం కావాలి అసలు ఈయన మీద, సతీష్ మీద? న్యాయం అంటే ఇలా బెదిరిస్తున్నాడు కదా, మళ్ళీ చంపేస్తానని, మళ్ళీ ఇంకో సిచ్యువేషన్ రాకూడదునని కంప్లైంట్ ఇచ్చాను భయంకి. సిపి గారు వెంటనే బెయిల్ క్యాన్సిల్ చేసి అరెస్ట్ ఈ రోజు అయితే ఇంకా కలలేదండి, వెళ్ళాలి. మొన్న అయితే వెళ్ళాను, మొన్న 16వ తారీఖున వెళ్తే ఇలా బెయిల్ క్యాన్సిల్ చేసి వెంటనే అరెస్ట్ చేయమన్నారు. పట్టించుకోవట్లేదు. ఆయనకి సపోర్ట్ చేస్తున్నారండి, నాకు చేయట్లేదు. కలుద్దామని వచ్చాం. రూపా అండి. అయితే ఈ రూపా అన్న మహిళ అయితే ఈ సతీష్ ఎవరైతే ఉన్నారో రౌడీ షీటర్ అని చెప్పి చెప్తున్న రూప, సతీష్ ఎవరైతే ఉన్నారో తనకు డబ్బులు ఇచ్చి కూడా నేను అడిగితే మట్టుకి నా మీద దాడికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే నేను పోలీసుని ఎంవిపి పోలీస్ స్టేషన్ అయితే ఆశ్రయించాను. అయితే సిపి గారిని అయితే కలవడం అయితే జరిగింది. వెంటనే ఇమీడియట్గా బెయిల్ అయితే ఆపన్నారు. అయితే ఈ నేపథ్యంలో నేను ఎవరికైతే ఎంవిపి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చామో ఆ సిఐ గారు కూడా సతీష్ అన్న రౌడీ షీటర్కే ఒత్తాసపడుతున్నారు, నాకు న్యాయం జరగట్లేదని చెప్పి నేను సిపిని ఆశ్రయించడం అయితే జరిగింది. అయితే సిపి అయితే బెయిల్ క్యాన్సిల్ చేస్తారు. అయినప్పటికీ కూడా వాళ్ళు చలనం లేదు, పోలీసులు అయితే దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. అందుకని వేరే సిపి సంఖ్యపతి బాగ్జీ దగ్గరకు వచ్చి ఈ గ్రెవెన్సీలో మళ్ళీ కలుద్దామని వచ్చాను. ఇప్పటికి కూడా నాకు న్యాయం అవుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. అందుకని సిపి గారిని కలిసి ప్రయత్నం అయితే చేస్తామని చెప్పి బాధితులు రూప అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.